అయితే ఇక్కడ నిర్బంధంగా ఉన్న పరిస్థితి మేము చూసాం. అరెస్టులు చేసి విద్యార్థులను నాయకులను తీసుకెళ్ళిండ్రు. అయితే లోపల మీరు లెఫ్ట్ ఫ్యాబ్రిక్కి సంబంధించి చేస్తున్నటువంటి ఆందోళనలో ఎట్లా ఉంది పరిస్థితి? లోపల ఏంటంటే ఇంకో వేరే స్టూడెంట్స్ మొత్తం గ్యాదర్ అయ్యిండు. మొత్తం క్లాసెస్ అన్ని బైకట్ చేసినాం. బైకట్ చేసి అడ్మిన్ దగ్గర పోయి బ్లాక్ చేసినాం. వాళ్ళని అడుగుతుంటే వాళ్ళనేది రెస్పాన్స్ అవుతుండలేరు. వారు కూడా మీటింగ్ అవుతుంది. మీటింగ్ అయిన తర్వాత ఏందనే చెప్తున్నారు. ఇంకా రేపు అట్లా స్టూడెంట్స్ ఇంకా ప్రొఫెసర్ అందరు కలిసి మళ్ళీ ర్యాలీ చేస్తారని చెప్తున్నారు. అయితే మీకు టీచింగ్ స్టాఫ్ అంటే మీ అకాడమిషియన్స్ ఏమంటున్నారు? వాళ్ళు కూడా రెస్పాన్స్ అవుతుండ్రు. కాకపోతే లేట్ అవుతుంది. ఇంకా నిన్న హాలిడే కదా వాళ్ళు రావడానికి. అట్లని ఇంకా మా ప్రొఫెసర్స్ మాత్రం మా క్లాసులన్నీ బైకట్ చేసి మనం అందరం పార్టిసిపేట్ చేయమని పంపించారు. పాజిటివ్గానే ఉన్నారు మీ ప్రొఫెసర్స్? అందరు పాజిటివ్గానే ఉన్నారు. దీన్ని ఇంకా పెద్ద చేయాలని చూస్తుండ్రు. మా భూమిని సేవ్ చేయడానికి ట్రై చేస్తుండ్రు అందరూ. మీ భూమిలో ఇప్పటివరకు ఆల్రెడీ 80 దాకా బుల్డోజర్స్ లోపలికి వెళ్ళిపోయినాయి కదా, విధ్వంసం ఎట్లా ఉంది అక్కడ? అంటే ఇక్కడ స్టూడెంట్స్ మేము ప్రెజర్ పెంచినట్లు అక్కడ బుల్డోజర్స్ పెరుగుతున్నాయి. ఇంకా ఫస్ట్ రోజు ఒక 6 ఉన్నాయి మేము పోయే దగ్గర. సెకండ్ రోజు మేము మార్నింగ్ అయ్యే వరకు 40 అయినాయి. ఈరోజు 70-80 వరకు వచ్చినాయి. అక్కడ ఉన్న జింకలు, పక్షులు, నెమలీలు అవన్నీ ఆ అరుపుల మాకు వినబడుతున్నాయి. ఇంకోటి వీళ్ళు చేసేదాన్ని బట్టి అవన్నీ రోడ్ల మీదకి వస్తున్నాయి. మేము తిరుగుతున్నాం చూడ, ఆ రోడ్ల మీదకి వస్తున్నాయి. అది సిచ్యువేషన్. మొత్తానికి ఒక్క చోటు కాదు, యూనివర్సిటీ ఒక ప్లేస్ ఉందనుకో, దాన్ని ఒక సరౌండింగ్ చేసి మొత్తం చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ కంచె నిర్మించాలని అనుకుంటారు, మరి ఏదో కానీ అట్లా చేస్తున్నారు మొత్తానికి. మరి మీరు ప్రభుత్వంతో అంటే కమ్యూనికేట్ చేసే పరిస్థితి ఉందా ఏమైనా? ఇప్పుడు ప్రభుత్వాన్ని కమ్యూనికేట్ చేయాలంటే ఏం చేస్తాం? మీడియా తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. మేము బయటికి రావాలంటే అరెస్ట్ చేస్తారు, వాళ్ళ లోపల రావాలన్నా అరెస్ట్ చేస్తారు. ఎట్టు పోతుంది ఇంకా సిచ్యువేషన్ ఏంది? బయట లోపలనే ఎంత వరలేనా మేము లోపలనే వరలేదు. అంతకుమించి ఇంకా బయటికి రాలేము, వీళ్ళు లోపలికి రాలేదు. ఎట్లా అవుతుంది ఇంకా బయటికి? మాకు ఇంకా వేరే మీడియా ఏది ఉందంటే ఎక్స్లో పోస్ట్ చేస్తున్నాం, ట్రెండింగ్ 4లో ఉంది. దాన్ని ఎవరు రెస్పాన్స్ అవుతుండలేదు. రెస్పాన్స్ అయ్యి వాళ్ళు పెద్దవాళ్ళు ఏదైనా తీసుకుంటే తప్ప ఇది బయటకు పోదు. ఎట్లయితుంది ఇంకా మేము అడిగేది? తర్వాత మీరు ఇంకా దీన్ని ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఎట్లా తీసుకెళ్ళదలుచుకున్నారు? ఉద్యమం అంటే ఇంకా పెద్ద ఏం చేస్తామా అంటే గేట్ లోపలనే చేస్తారు అంతే. అంతకుమించి ఇంకా పెద్దగా చేయాలన్నా, ర్యాలీ చేయాలన్నా ఈ చుట్టుపక్కల అందరూ ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని పార్టిసిపేట్ చేసి అందరూ స్టూడెంట్తో పాటు పెద్దవాళ్ళు ఇంకా అందరూ దీన్ని సపోర్ట్ చేస్తే అది పెద్ద అయ్యేది. వాళ్ళు అక్కడ గవర్నమెంట్కి ఒక స్టూడెంట్స్ ఆపోజిట్ అయినప్పుడు గవర్నమెంట్తో స్టూడెంట్స్ ఏం చేస్తాం? ప్రతిపక్ష నేతలు ఎట్లా స్పందిస్తున్నారు? ప్రతిపక్ష నేతలు అంటే మా స్టూడెంట్స్ నిన్న యూనియన్స్ వాళ్ళందరూ వచ్చేసి కేటీఆర్ గారిని ఇంకా వేరే బండి సంజయ్ వాళ్ళని కలిసిండ్రు. కలిస్తే వాళ్ళకి పాజిటివ్గా రెస్పాన్స్ అయినరు. వాళ్ళు వస్తుంటారు కానీ ఇక్కడ రారు. వారు ఇక్కడికి వచ్చి కూర్చుంటే స్టూడెంట్స్కి బలం అని వస్తుంది. బలం వచ్చిన తర్వాత ఇంకా దీన్ని ఇంకా పెద్దగా చేస్తాం. కాకపోతే వాళ్ళు రాకపోయి అక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల మాకేం యూజ్ కాదు. అది జస్ట్ ఒక స్ప్రెడ్ కావడం అంతే అవుతుంది. ఇది నిన్న మేము ఫస్ట్ రోజు అనుకున్నదంటే అనుకున్న దానికంటే ఈరోజు కొంచెం ఎక్కువైంది. నిన్న ఒక నేషనల్ ఇష్యూగా మారింది. ఇది ఇంకొంచెం పెద్దగా అయ్యి వేరే దేశం నుంచి అయినా కొంచెం బుద్ధి చెప్పి తిడితే అప్పుడైనా సీఎం మారతాడేమని మా ఉద్దేశం అంతే.